లేకపోతే ఆ సంఘంని లైన్లో పెట్టడం కోసం 3 గంటల సినిమా తీశారా అనేటువంటిది ఇంకో స్టోరీ, ఇంకో కోణం. ఈ కోణంలో సినిమా స్క్రీన్ ప్లే కరెక్ట్గా స్ట్రాంగ్గా రాశారు. ఎన్టీఆర్ యాక్షన్ కూడా బాగానే ఉంది. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఆ ఎందుకు దూరిందో సాంగ్ అర్థం కాలే, ఎందుకు వచ్చిందో ఎందుకు దూరిందో అన్న నాకు అర్థం కాలేదు. ఆ సాంగ్ చూసి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనిపించింది నాకు. సినిమా మొత్తం మర్చిపోయినా ఆ సాంగ్ చూసి. ఆ విధంగా ఉంది. సెకండ్ హాఫ్లో ఏమన్నా మైనస్ అనిపించిందా మీకు? ఆ సాంగే మైనస్ అనిపించింది నాకు. ఆ సాంగ్ చూసి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అది ఓవరాల్గా సినిమాలో నెగిటివ్ అంటే ఆ సాంగ్ మాత్రమే. అండ్ ఇందులో తారక్ గారి యాక్షన్ బ్రహ్మాండంగా ఉంది. సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ అయితే ఇంకా సూపర్గా ఉంది. సుధీర్ బాబుని గుర్తు చేశాడు బాగీ సినిమా లెక్క. అండ్ ఇందులో మీకు నచ్చాల్సింటే ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఒక డైలాగ్ ఉంటుంది, చిన్న డైలాగు. నాన్న ఎంతసేపు ఉన్నా తాత ముత్తాత కథలే చెప్తావా నువ్వు, నా కథ చెప్పు అంటే దేవర కథ చెప్పు అని అంటే, ఇది ఒక కొడుకు ఏమనుకుంటా అంటే మా నాన్న సూపర్ హీరో అనుకుంటాడు. బట్ ఆ ఎన్టీఆర్ ఏమంటాడు తెలుసా, దేవర ఏమంటాడు అంటే అంత గొప్ప పని నాది కాదులే అంటాడు. ఒక చిన్న డైలాగ్ అది, బట్ ఎంత పెద్ద లాజిక్ ఉంది దాన్ని. అది ఈ విధంగా మీరు ఇందులో మిస్టేక్ ఏంటంటే మురళీకృష్ణ గారి హెయిర్ స్టైల్ సరిగ్గా లేదు. 20 years తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ అలాగనే ఉంటుంది. చూసుకోవాలి కదా హెయిర్ స్టైల్ అన్నీ నేనే చెప్పుకోవాలా. దాని తర్వాత వచ్చేసి జోగులమ్మ క్యారెక్టర్ కూడా కరెక్ట్గా లేదు. ముస్లింగా అయిపోవాలా, చర్మం ముడతపడాలా, అయినా వాళ్ళే నాకు ఇట్లా ముడతపడినట్టు. సో ఇది అండి ఓవరాల్గా మూవీ వాస్ గుడ్, చూడొచ్చు. సైఫ్ అలీ ఖాన్ రోల్ చెప్తున్నా కదా నా అమ్మా, ఫస్ట్ టైమా అసలు ఓన్లీ కళ్ళతోనే యాక్షన్, ఊకట్లా పెదవి ఊకట్లా, అదే మార్వలెస్. నన్ను అడిగితే తారక్ కంటే బ్రహ్మాండంగా చేశాననిపిస్తుంది టు బి ఫ్రాంక్ అన్న. ఎందుకంటే మనం తప్పు చెప్పకూడదు తారక్ది, ఎందుకంటే ఒక యాక్షన్ మాడ్యులేషన్ అయితే ఎస్జే సూర్య కంటే బ్రహ్మాండంగా చేసింది. ఇప్పుడు పార్ట్ 2 వర్కౌట్ అవుతుందా ఏంటి? శ్రీకాంత్ రోల్ ఏందో ఏం లేదు, కూతుర్ని కనడం కోసం అంతే. ఏది దేవరా 2 కోసం, మన దేవరా కోసం ఒక కూతుర్ని కానీ. ఇప్పుడు పార్ట్ 2 వర్కౌట్ అవుతుందా అవుదా ఏంటి? యావరేజ్ హిట్, మరీ నేను టూ మచ్గా చెప్పాను, అర్థమైందా? ఎందుకంటే నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి యావరేజ్ హిట్ అనాల్సి వస్తుంది. బీజిఎం పర్లేదు అన్న, అనిరుద్ధ్ బీజిఎం బాగానే ఉంది, వినసొంపుగా కొట్టాడు. పార్ట్ 2 కదా నీకు, ఓకేనా? సో పార్ట్ 2 నాకు కూడా అర్థమైతే లేదు. మరి ఇద్దరు హీరోలను చంపేసినాడు దాంట్లో, మరి అభిరామ్ని తీసుకొని వస్తాడా పార్ట్ 2 కోసమా, లేకపోతే మరి వాళ్ళనే మళ్ళీ బతికిస్తాడా అనేటువంటి నాకు డౌట్గా ఉంది. ఇది మళ్ళీ నేను కొరటాల శివ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటా. అండ్ ఇంకో విషయము, రాజమౌళి వచ్చి సొరచాపను వేయడం జరిగింది, కాకపోతే కొద్దిగా బడ్జెట్ తగ్గిందేమో. సొరచాప చిన్నగా ఉంది, మరి పెద్దగా లేదు, ఛత్రపతి శివాజీ లెక్క లేదు. ఇందులో చెప్తాను ఏమంటారంటే టైగర్ నాగేశ్వరరావు సీన్ ఉంది అంటారు. ఎస్ అఫ్ కోర్స్ టైగర్ నాగేశ్వరరావు సీన్ ఉంది. సింహాద్రి సీన్ ఉంది అంటారు, అది నిప్పుల కడ కాల్చేది. ఎస్ అఫ్ కోర్స్ ఉంది. ఛత్రపతి శివాజీ సీన్ ఉంది, ఎస్ అఫ్ కోర్స్ ఉంది. బట్ ఈ 3 సినిమాల్లో యాక్షన్ చేసినటువంటి ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆర్ చేసింది దేవరానే. సో వేరే ఆప్షన్ లేదు. మీకు అర్థమైపోయింది, నాకు అర్థమైందా? వెళ్ళి సినిమా చూడండి, ఓకేనా? రైట్.